హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కమిషనర్ గారితో ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం అండి. కీలక నిర్ణయాలు. సో ఆ జియో ఖచ్చితంగా అయితే రద్దు చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక నిన్నటి రోజున డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్తో మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఉపాధ్యాయుల పని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉన్నందున ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలో ఎంఈఓ పరిధిలో జరుగుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి డివిజన్ స్థాయికి అయితే వెళ్తారు. ఏ మేనేజ్మెంట్కి ఆ మేనేజ్మెంట్లోనే సర్దుబాటు అయితే జరుగుద్ది. సో అప్పటికి మిగిలితే ఇంట్రా మేనేజ్మెంట్లో అయితే జరుగుతుంది. ఇక మైనారిటీ భాషలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది. 5.7% పిహెచ్సి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మినహాయింపు ఉంటుంది. 1 నుంచి 8 తరగతులు ఉన్న యూపీ స్కూళ్లకు కనీసం 5 ఎస్జిటిలో ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటారు. సీనియర్ ఉపాధ్యాయునికి అంగీకారం ఉంటే అతనికి అవకాశం ఉంటుంది. 2025 మే 31 లోపల రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల పాఠశాలలకు మినహాయింపు ఉంటుంది. గ్రీవెన్స్ అవకాశం అయితే ఉంటుంది. ఇక వర్క్ అడ్జస్ట్మెంట్ మరికొద్ది రోజుల్లో సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మిగులు ఉపాధ్యాయుల తర్వాత కాలంలో అవసరాన్ని బట్టి అదే మండలంలో సర్దుబాటు చేయవచ్చు. సో ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది.